హలో అండి. ఈ వీడియోలో మై డీమోన్ కే డ్రామా ఎపిసోడ్ 7 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరో హీరోయిన్ కలిసి దొగ్యోన్ని ఫాలో చేస్తూ సబ్వేలోని ఫోటో బూత్లో దాక్కుంటారనమాట. అప్పుడు దొగ్యోన్కి అతన్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చి ఫోటో బూత్ వైపు వస్తుంటే హీరో హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని అక్కడ నుండి టెలిపోర్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ అతని పవర్ వర్క్ అవ్వదు. సో ఇక వేరే ఆప్షన్ లేక అతను వెంటనే హీరోయిన్ని కిస్ చేస్తాడు. దొగ్యోన్ అక్కడికి వచ్చి కటన్ తీసి అది చూసి ఎవరో కపుల్ కిస్ చేసుకుంటున్నారనుకొని అక్కడ నుండి కామ్గా వెళ్ళిపోతాడు. సడన్గా కిస్ చేయడంతో ఆమె సర్ప్రైజ్ అవుతుంది. హీరో నా పవర్ వర్క్ అవ్వలేదు, సో మన ఫేసెస్ కవర్ చేయడానికి అలా చేశాను అంటాడు. మంచి ఐడియా అంటుంది ఆమె. బట్ అది వాళ్ళ ఫస్ట్ కిస్ కావడంతో ఇద్దరు డిఫరెంట్గా ఫీల్ అవుతారు. అప్పుడు హీరోయిన్ బయటకు వచ్చి దొగ్యోన్ ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు, ఆ లాకర్లో దేనికోసం అతను సెర్చ్ చేసి ఉంటాడు అనుకుంటూ ఉంటుంది. హీరో మాత్రం ఫోటో బూత్ లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరి పిక్స్ కలెక్ట్ చేసుకుంటాడు. సబ్వే నుండి బయటకు వచ్చాక హీరో 1 minute అని చెప్పి హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని ఆ పక్కనే ఉన్న వైట్ ఫ్లవర్ తీసుకొని అతని పవర్తో దాన్ని రెడ్ రోజ్గా చేంజ్ చేస్తాడు. నా పవర్లో ఏ ప్రాబ్లం లేదు, మరి ఇందాక ఫోటో బూత్లో ఎందుకు వర్క్ అవ్వలేదు అంటాడు అతను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ దొగ్యోన్ ఉన్న లొకేషన్కి టెలిపోర్ట్ అయ్యి దూరం నుండి అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు క్లోజ్గా ఉండడంతో హీరోయిన్కి అతని ఫేస్ చూడగానే వాళ్ళు కిస్ చేసుకున్న మూమెంట్ గుర్తొస్తుంది. అటు దొగ్యోన్ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ మదర్ మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. అతను రావడం చూసి దొగ్యోన్ నీతో మాట్లాడాలని చెప్పి నీ సైకియాట్రిస్ట్ని మీట్ అవుతున్నావా అని అడుగుతుంది ఆమె. అతను లేదు, ఈ మధ్య నేను బిజీగా ఉన్నా అంటాడు. మీ ఫాదర్ నువ్వు రీసెంట్గా ఏం చేస్తున్నావు అని నన్ను అడిగారు, నాకు ఐడియా లేదని చెప్పా అంటుంది ఆమె. అలాగే హైడ్ చెయ్యి, నా లైఫ్ నేను చూసుకోగలుగుతాను, సో థెరపీ సెషన్స్ అపాయింట్మెంట్ చేయొద్దు, సైకియాట్రిస్ట్ని నేను నమ్మను అని చెప్పి వెళ్ళిపోతాడు అతను. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని అతని పవర్ టెస్ట్ చేస్తూ ఇందాక పవర్ ఎందుకు వర్క్ అవ్వలేదు, రీజన్ ఏంటి అని ఆలోచిస్తూ ప్రాబ్లం నీ వల్లనే, నిన్ను మీట్ అయినప్పటి నుండే నా పవర్ వీక్ అయ్యి టాటూ నీకు షిఫ్ట్ అయిపోయింది, ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు అంటాడు. నీ పవర్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే నన్ను బ్లేమ్ చేస్తావా, ఇందాక ఫోటో బూత్లో కూడా నీ పవర్ వర్క్ అవ్వలేదు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది, నేను ఎంజాయ్ చేశాను అనుకుంటున్నావా అంటుంది ఆమె కావాలని. ఎంజాయ్ చేయలేదా అని అడుగుతాడు అతను. నువ్వు చేసావా అంటుంది ఆమె. టాపిక్ డైవర్ట్ అయిపోవడంతో వాళ్ళిద్దరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. హీరో వెంటనే మిస్టర్ పార్క్ ఇంకా రాలేదేంటి, నేను నా కాఫీ చాలా మిస్ అవుతున్నా అంటూ అక్కడి నుండి వెళ్తాడు. అలా హీరోతో వాదించడంతో ఆమె కూడా సిల్లీగా ఫీల్ అవుతుంది. అటు సొక్యాన్ హీరోకి రిలేటెడ్ సోన్వాల్ ఫౌండేషన్ ఓల్డ్ పిక్చర్స్ చూస్తూ అందులో హీరో ఉన్న పిక్చర్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. హీరో అసిస్టెంట్ హీరోయిన్ ఇంటికి హీరో థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొస్తాడు. అతని థింగ్స్ చాలా ఎక్కువ ఉండేసరికి అపార్ట్మెంట్లో ప్లేస్ సరిపోదన్నమాట. ప్లేస్ లేక వాళ్ళు అతని స్టఫ్ హీరోయిన్ రూమ్లో కూడా పెట్టబోతుంటారు. అదంతా చూసి ఆమె నో అని గట్టిగా అరిచి హీరోయిన్ పక్కకు పిలుస్తుంది. అన్ని థింగ్స్ ఇక్కడికి మూవ్ చేస్తే స్పేస్ సరిపోదు, నీకు కావాల్సిన వరకు ఉంచి రిమైనింగ్ రిటర్న్ పంపించే అంటుంది ఆమె. నాకు వాటిలో ప్రతిదీ ఇంపార్టెంటే, అవన్నీ లేకుండా నేను ఉండలేను, నీది చాలా చిన్న అపార్ట్మెంట్ కాబట్టి స్పేస్ సరిపోవట్లేదు, సో అది నా ప్రాబ్లం కాదంటాడు హీరో. ఆమె అయితే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదని వెంటనే అతన్ని సామాన్లతో పాటు అతన్ని కూడా ఇంట్లో నుండి బయటికి పంపించేస్తుంది. అట్లీస్ట్ నా కాఫీ అయినా ఇవ్వు అంటాడు హీరో. సో అతనికి కాఫీ ఇచ్చి ఆమె డోర్ వేసేస్తుంది. అదంతా అతని అసిస్టెంట్ చూసి నవ్వుతూ మీరు ఇలా గొడవ పడుతుంటే నిజమైన వైఫ్ అండ్ హస్బెండ్లా ఉన్నారు అంటాడు. కొద్దిసేపు తర్వాత హీరోయిన్ అతనికి కాల్ చేసి ఎక్కడున్నావు, ఇంటికి రావా అని అడుగుతుంది. నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నావుగా అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు అతను. అప్పుడు అతని అసిస్టెంట్ ఆర్టిస్ట్ జిన్ నీ మ్యారేజ్ న్యూస్ చూసి అప్సెట్ అయ్యి ప్రాక్టీస్ చేయడానికి రావట్లేదు, రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, బట్ ఆమె అటెండ్ అవ్వదేమో, ఒకసారి నువ్వు మాట్లాడి ఆమెను కన్విన్స్ చేయంటాడు హీరోతో. అతను నేను ఎందుకు కన్విన్స్ చేయాలి, కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేపివు అంటాడు. హీరోయిన్ ఏమో అతని కాల్ కట్ చేసేసరికి పెళ్ళైన ఒక్క రోజుకే పారిపోయాడు, అతనికి ఎలాగైనా ఒక లెసన్ నేర్పివ్వాలి అనుకుంటుంది. అప్పుడు మేడం జూ ఆమెకు కనిపించి మనం ఇద్దరం ఒకే ఫ్యామిలీ కాకపోయినా మన మధ్య జెన్యూన్ రిలేషన్షిప్ ఉన్నది, మన ఇద్దరి బాండింగ్ నాకు చాలా ఇష్టం అంటుంది. హీరోయిన్ కూడా అవును నువ్వేం వరీ అవ్వద్దు, నీ ప్లేస్ని ఎవ్వరు రీప్లేస్ చేయలేరు అంటుంది. అటు హీరో పార్కింగ్ లాట్లో కారులో వెయిట్ చేస్తూ అతని ఫోన్ చూస్తూ నువ్వు కాల్ చేసి పిలిచే వరకు నేను రాను అంటూ కారులోనే పనుకుంటాడు. ఆ అపార్ట్మెంట్ కన్నా ఈ కారే బెటర్ అనుకుంటాడు అతను. అప్పుడు సొక్యాన్ హీరోయిన్కి కాల్ చేసి
నేను జొంగోన్ గురించి నీతో ప్రైవేట్గా మాట్లాడాలని చెప్పి ఆమె ఇంటికి వస్తాడు. అతని దగ్గర ఉన్న సన్వాల్ ఫౌండేషన్ ఓల్డ్ ఫొటోస్ ఆమెకు చూపిస్తూ 1977లో సన్వాల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి ఫొటోస్ ఇవి, ఇందులో జొంగోన్ ఉన్నాడు అంటూ చూపిస్తాడు. ఆమె వెంటనే అది చూస్తూ అతను సేమ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లానే ఉన్నాడు కదా, ఈ ఫోటోలో ఉంది అప్పటి చైర్మన్ జుంగాన్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ జీన్స్ కదా, ఇద్దరు ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నారంటూ ఆమె కవర్ చేస్తుంది. సోక్యాన్ కిందకు వచ్చేసరికి హీరో కార్లో కూర్చొని అండర్ గ్రౌండ్ కాబట్టి సిగ్నల్ వీక్గా ఉందంటూ సిగ్నల్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సోక్యాన్ అతని దగ్గరికి వచ్చి డ్రింక్ చేద్దాం వస్తావా అని పిలుస్తాడు. హీరో రానంటాడు. నేను ఇప్పుడు దోదోహిని మీట్ అయ్యి ఏం డిస్కస్ చేశానో తెలుసుకోవాలని లేదా అంటాడు అతను. సో హీరో అతనితో డ్రింక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు సోక్యాన్ అతనితో మాట్లాడుతూ నువ్వు దోదోహి నా నుండి చాలా విషయాలు దాచుతున్నారు అంటాడు. హీరో అవును, ఎందుకంటే మా ఇద్దరిది స్పెషల్ రిలేషన్ కాబట్టి అంటాడు. నువ్వు నార్మల్ హ్యూమన్వి కాదు కదా అని అడుగుతాడు అతను. హీరో వెంటనే నేను కంప్లీట్గా నార్మల్ మనిషినే అంటాడు. నువ్వు వ్యాంపైర్వి కాదు కదా అని అడుగుతాడు మళ్ళీ అతను. హీరో కోపంగా అలాంటి చీప్ మస్కిటో లాంటి క్యారెక్టర్స్తో నన్ను కంపేర్ చేయొద్దు అంటాడు. అతను నాకెందుకో నీ పైన అనుమానంగా ఉంది, నిన్ను ఇంక నుండి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తా, నీ వల్ల దోదోహికి హామ్ ఉందని తెలిస్తే వెంటనే నేను నిన్ను అటాక్ చేస్తా, నేను ఊరుకోను, ఎలాగైనా నిన్ను ఇరిటేట్ చేసి నీ హ్యాపీనెస్ మొత్తాన్ని దూరం చేస్తా, నీ సీక్రెట్ ఏంటో కనిపెట్టి వరల్డ్ మొత్తానికి తెలిసేలా చేస్తా అంటాడు. అదంతా విని హీరో ఓ నాకు ఇంకొక ఫ్యాన్ యాడ్ అయ్యాడు, నేను ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నా అని చెప్పి నువ్వేం వరీ అవద్దు, నేను కాంక్రీట్ లాంటి వాడిని అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. అటు జిన్గా అండ్ హీరోకి మ్యారేజ్ అయిందని ఫీల్ అవుతూ డ్రింక్ చేసి రోడ్లో ఒక్కటే నడుస్తూ ఉంటుంది. అలా నడుస్తూ ఆమె పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ బాగా డ్రింక్ చేసి గొడవ చేస్తుంటే ఆమె భయపడి ఇంటి బయట ఉన్న ఒక ర్యాక్లో దాక్కుంటుంది. వాళ్ళ ఫాదర్ ఆమె కోసం సెర్చ్ చేస్తూ ఉంటే అక్కడ హీరో వచ్చి 10 years బ్యాక్ మనీ కోసం నీ సోల్ నాకు అమ్మేశావు, ఇప్పుడు నేను అది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చా అని చెప్పి అతని సోల్ కలెక్ట్ చేసుకుంటాడు. ఆ పాప అక్కడ దాక్కోవడం అతను అబ్జర్వ్ చేసి ఇక బయటికి రా, ఇక నుండి నిన్నెవ్వరు హర్ట్ చేయలేరు అంటాడు హీరో. ఆమె వెంటనే బయటకు వచ్చి నువ్వు ఏంజల్వా, నన్ను సేవ్ చేసావు అంటుంది. హీరో నేను ఏంజల్ని కాదు డీమాన్ని, మీ హ్యూమన్స్ నన్ను డెవిల్ అని పిలుస్తారు అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. ఆమె అతన్ని ఫాలో చేస్తూ నన్ను కూడా నీతో తీసుకెళ్ళు, నాకు కుకింగ్ లాండ్రీ చేయడం వచ్చు అని అడుగుతుంది. నాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతాడు అతను. ఆమె అదంతా తలుచుకుంటూ ఎంత కష్టపడి నిన్ను మళ్ళీ కనిపెట్టానో తెలుసా అని ఫీల్ అవుతూ ఉంటే రోడ్లో కొంతమంది ఆమెను హెరాస్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అప్పుడు వెంటనే హీరో అక్కడికి వచ్చి వాళ్ళని స్టాప్ చేస్తాడు. ఆమె హీరోని చూడగానే హ్యాపీ ఫీల్ అయ్యి నాకు తెలుసు నువ్వు నన్ను సేవ్ చేయడానికి వస్తావని అంటుంది. ఆ తర్వాత ఆమెను కంపెనీకి తీసుకొచ్చాక నీకు జరిగింది నిజం మ్యారేజ్ కాదు కదా అని అడుగుతుంది ఆమె హీరోని. హీరో అవునంటాడు. అయితే ఓకే అంటూ ఆమె నిద్రపోతుంది. అప్పుడు హీరో సోక్యాన్ నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాడంట అని అసిస్టెంట్తో చెప్తాడు. అతను వర్రీ అవుతూ మన గురించి ఏమైనా ఫైండ్ అవుట్ చేసేస్తాడేమో అంటాడు. ఆ తర్వాత హీరో పేపర్స్ పైన సైన్ చేస్తూ సరే అట్లీస్ట్ దోదోహి నా కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి నేను వర్రీ అవ్వక్కర్లేదు అంటాడు. అసిస్టెంట్ ఏంటి అని అడుగుతాడు. హీరో వెంటనే కవర్ చేస్తూ అదే నా టాటూ నా కళ్ళ ముందే ఉంటుంది కదా, సో వర్రీ అవ్వక్కర్లేదు అంటాడు. ఈరోజు సడన్గా నా పవర్ వర్క్ అవ్వలేదు, బట్ మళ్ళీ ట్రై చేస్తే వర్క్ అయింది. దోదోహిని నేను ఫస్ట్ మీట్ అయినప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది అంటాడు హీరో. అప్పుడు అసిస్టెంట్ అలా జరిగినప్పుడు ఏదైనా కామన్ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసావా అని అడుగుతాడు. సిమ్టమ్స్ అంటే నాకు సేమ్ డ్రీమ్ వచ్చింది, నేను హ్యూమన్గా ఉన్నప్పటి మెమరీ కనిపించింది అంటాడు హీరో. అప్పుడు అసిస్టెంట్ అయితే నువ్వు నార్మల్ హ్యూమన్గా అవ్వడానికి టైం దగ్గర పడినట్టుంది, ఎందుకైనా మంచిది టాటూ తిరిగి వచ్చే వరకు కేర్ఫుల్గా ఉండు అంటాడు. హీరో కోపంగా అందుకేనే ఈ అనవసరమైన ఎమోషన్స్ అన్నీ ఫీల్ అవుతున్నాను నేను, లవ్ అంటూ ఆపేసి ఓకే అర్థమైంది నసపెట్టొద్దని అరుస్తాడు. టాటూ తిరిగి రాగానే నా పవరు ఈ ఎమోషన్స్ రెండూ నార్మల్ అయిపోతాయి కదా అంటాడు హీరో. ఆ నైట్ సోక్యాన్ హీరో సన్వాల్ ఫౌండేషన్ బయట నిల్చొని అబ్జర్వ్ చేసి వెళ్తాడు. అదే నైటు ఆ అటాకర్ హీరో ఆఫీస్ ఎంటర్ అయ్యి అక్కడ ఒక సీక్రెట్ రికార్డింగ్ డివైస్ ప్లేస్ చేస్తాడనమాట. అప్పుడే హీరో మాన్యువల్ బుక్ కూడా అతను అబ్జర్వ్ చేస్తాడు. అటు హీరో ఏమో చీకట్లో సైలెంట్గా హీరోయిన్ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆమె లైట్ ఆన్ చేస్తుంది. సడన్గా ఆమెను అలా చూసి హీరో భయపడి గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత నా కోసం వర్రీ అయి వెయిట్ చేస్తున్నా అని అడుగుతాడు అతను.
హ్యూమన్స్ వాళ్ళు పెంచుకునే డాగ్ తిరిగి ఇంటికి రాకపోయినా వర్రీ అవుతారు. నీకు అర్థం కాదులే, నేను వెళ్ళి నిద్రపోతాను అంటుందామె. నాకు ఈరోజు ఛార్జింగ్ కావాలి అని అడుగుతాడు అతను. సో వాళ్ళిద్దరు సేమ్ బెడ్లో పనుకుంటారు, అతను ఆమె హ్యాండ్ పట్టుకొని. అప్పుడు ఆమె, ఇలా చేస్తే హెల్ప్ అవుతుందా, మేబీ న్యూ డీల్ చేసుకునే టైం అయిందేమో అంటుంది. స్పాంటేనియస్గా ఫైర్ ఏం రావట్లేదు, ఈ మధ్య పవర్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వీక్ అయ్యాను అంతే. సో ఇలా చేస్తే హెల్ప్ అవుతుంది అంటాడు అతను. ఓకే, నాకు పక్కన ఎవరైనా ఉంటే నిద్ర పట్టదు, నువ్వు నిద్రపో అంటుంది ఆమె. డీమాన్స్కి నిద్ర అవసరం లేదా అంటాడు అతను. అలా మార్నింగ్ అయిపోతుంది. హీరో నిద్ర లేచి ఆమెను చూస్తూ ఈ అన్నెసరీ ఎమోషన్స్ త్వరలోనే పోతాయి కదా అనుకుంటూ ఉంటాడు. ఆమె అతని సైడ్ తిరగగానే ఐస్ క్లోజ్ చేసేస్తాడు అతను. ఫ్యూ మినిట్స్ తర్వాత ఆమె నిద్ర లేచుతుంది. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే హీరోయిన్కి ఆమె అసిస్టెంట్ నుండి కాల్ వస్తుందన్నమాట. సోషల్ మీడియా మొత్తం హీరోయిన్ కావాలనే ఆస్తి కోసం మేడం జూని చంపినట్టు ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళందరూ ఆఫీస్లో మీట్ అయ్యి ఆ రూమర్స్ని ఎలా స్టాప్ చేయాలని డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్, మ్యామ్ మీ వెడ్డింగ్లో మిస్టర్ లీ సుక్మిన్ మీకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారు అని డిస్కస్ చేయడం విన్నాడంట అని చెప్తుంది. అప్పుడు సోక్యోన్, నువ్వేం వర్రీ అవద్దు, నేను నాకు తెలిసిన బోర్డు మెంబర్స్ని అందరినీ మీట్ అయ్యి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా అంటాడు. అప్పుడు హీరో, అలా కాకుండా డైరెక్ట్గా ఇదంతా చేస్తున్న వాళ్ళనే మీట్ అయ్యి స్టాప్ చేస్తే ఈజీగా కంప్లీట్ అవుతుంది కదా అంటాడు. అది విని హీరోయిన్ సోక్యోన్తో, మాకు టైం ఇవ్వు, మేమిద్దరం కలిసి ట్రై చేస్తామంటుంది. సో అతను ఫీల్ అయ్యి బయటకు వస్తాడు. అప్పుడు హీరోయిన్ అండ్ హీరో కలిసి సుక్మెన్ ఉన్న ప్లేస్కి టెలిపోర్ట్ అవుతారు. సోక్యోన్ రిటర్న్ రూమ్లోకి వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరు లేకపోవడంతో అతనికి డౌట్ వస్తుంది. అటు సుక్మెన్ గన్ షూట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హీరోయిన్ అతని దగ్గరికి వెళ్తుంది. నాకు వెడ్డింగ్ గిఫ్ట్ ఇవ్వలేదు అనుకున్నా, నేను డిజర్వ్ చేయని గిఫ్ట్ ఇచ్చావు అంటుంది ఆమె. అప్పుడు అతను, నిజం ఎప్పుడైనా బయటకు వస్తుంది, ఆ గిఫ్ట్ నువ్వు టోటల్లీ డిజర్వ్డ్ అంటాడు. మేడం జూ ఎప్పుడు డెవెల్ లాంటి హార్ట్ ఉన్న కొడుకుని కన్నా అని బాధపడేది, అది నిజమే. నీకు బుద్ధి రావాలని జైల్లో కూడా పెట్టించింది, అయినా నువ్వు మారలేదు. నాకు ఎప్పటి నుండో ఒక డౌట్, ఆ రోజు నిజంగానే డ్రింక్ చేసి మత్తులో ఆ పర్సన్ పైకి కార్ డ్రైవ్ చేసావా, లేదా కావాలని అతన్ని చంపేశావా అని అడుగుతుంది ఆమె. అప్పుడు అతను సీరియస్గా ఆమె వైపు గన్ పాయింట్ చేసి, డైరెక్ట్గా నువ్వే చూసి తెలుసుకో అంటాడు. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆమెకి సైడ్గా అతను షూట్ చేస్తాడనమాట. సో ఆమె భయపడిపోతుంది. ఆ సౌండ్ వినగానే హీరో అక్కడికి వచ్చి ఏం కాలేదు కదా అని అడుగుతాడు. అప్పుడు సోక్మెన్, జాగ్రత్త, ఎవరికైనా బ్యాడ్ డేస్ రావచ్చు, ఏదైనా జరగచ్చు అని హీరోని చూస్తూ, నువ్వు ఫేక్ హస్బెండ్వే, అయినా అట్లీస్ట్ రియల్ బాడీ గార్డ్గా అయినా వర్క్ చెయ్యి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ గురించి ఫాల్స్ ఆర్టికల్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసిన పర్సన్ దగ్గరికి వెళ్ళి, నీకెంత పే చేశారు ఇదంతా చేయడానికి అని అడుగుతారు. అప్పుడు అతను, డీటెయిల్స్ అన్నీ నాకు తెలీదు, బిట్కాయిన్తో పే చేశారని చెప్తాడు. అప్పుడు హీరో, నీ విషయం ఏంటో చెప్పు, నేను పూర్తి చేస్తానని అడుగుతాడు అతన్ని. నేను రిచ్ అండ్ ఫేమస్ అవ్వడమే నా కోరిక అంటాడు అతను. సరే, నేను నీ విష్ గ్రాంట్ చేస్తా అని చెప్పి వెంటనే కొరియన్ బ్యాంక్ లోపలికి టెలిపోర్ట్ చేస్తాడు హీరో. అతను ఆ మనీ అంతా చూసి షాక్ అవుతూ, ఇదంతా నాకేనా, నువ్వు మెజిషియన్వా అంటాడు. అప్పుడు హీరో, రిచ్ అయిపోయావు కాబట్టి ఇంకా నిన్ను ఫేమస్ చేయాలి, మార్నింగ్ న్యూస్లో నువ్వే ఈ బ్యాంకులో దొంగతనం చేసినట్టు వచ్చి నీ ఫేస్ పాపులర్ అయిపోతుంది, నువ్వు కంట్రీ మొత్తం ఫేమస్ అయిపోతావు అంటాడు. అతను వెంటనే హీరో చేయి పట్టుకొని, వద్దు సార్, మీరు చెప్పినట్టే చేస్తాను ప్లీజ్ అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బయటకు వస్తుంటే హీరో అసిస్టెంట్ కాల్ చేసి, నీ బుక్ని సార్ ఎక్కడ దాచిపెట్టావు, ఎంత వెతికినా కనిపించట్లేదు అని అడుగుతాడు. సో హీరోయిన్ వెంటనే అతని ప్లేస్కి టెలిపోర్ట్ అవుతారు. బుక్ షెల్ఫ్లోనే పెట్టాను కదా, ఎక్కడికి పోతుంది అంటాడు హీరో. మిస్ అయిన బుక్ నేమ్ ఏంటి, నేను కూడా సెర్చ్ చేస్తా అంటుంది హీరోయిన్. బుక్ నేమ్ జస్ట్ డీమాన్, గ్రీన్ కలర్లో ఐ లాంటి షైనింగ్ థింగ్ ఉంటుంది దానిపైన అంటాడు అసిస్టెంట్. ఆమె, ఓ ఆ బుక్కా, ఏముంటుంది అందులో అని అడుగుతుంది. డీమాన్ మాన్యువల్ అది అంటాడు అసిస్టెంట్. ఆమె నవ్వుతూ, మాన్యువలా, ఇతనేమైనా ఎయిర్ ప్యూరిఫైరా అంటుంది. హీరో కోపం వస్తుంది. అయితే నేను ఆ బుక్ చదవాలి, నేను నిన్ను బాడీగార్డ్గా యూజ్ చేసుకుంటున్నాగా అంటుంది. ఆమె, యూజా అంటాడు హీరో. నువ్వు నన్ను ఛార్జర్లా యూజ్ చేస్తున్నావు కదా అంటుంది. ఆ బుక్లో ఏం రాసి ఉంటుందని అడిగితే అసిస్టెంట్, అందులో డీమాన్ పవర్స్, లిమిటేషన్స్ అన్నీ ఉంటాయి అంటాడు. వీళ్ళందరి మాటలు సీక్రెట్ రికార్డింగ్ డివైస్ నుండి ఆ అటాకర్ వింటూ ఉంటాడు. అతనే హీరో బుక్ తీసుకెళ్ళి ఉంటాడనమాట.
సో అది ఓపెన్ చేసి డీమాన్ లిమిటేషన్స్ ఏంటో చదువుతూ ఉంటాడు అతను. అప్పుడు హీరోయిన్ హ్యూమన్స్ని కనిపెట్టి టెలిపోర్ట్ అయినట్టే బుక్ ఎక్కడుందో ఆ ప్లేస్కి టెలిపోర్ట్ అవుదాం అంటుంది. అలా హ్యూమన్ పైన ఒక్కటే వర్క్ అవుతుంది, ఆబ్జెక్ట్స్ పైన నా పవర్ వర్క్ అవుదని చెప్తాడు అతను. అతని పవర్తో షెల్ఫ్ మొత్తం చెక్ చేసి బుక్ షెల్ఫ్లో లేదు, వెళ్ళి సీసీటీవీ చెక్ చేయి, అలా ఎలా మిస్ అవుతుంది అంటాడు హీరో. అప్పుడు అసిస్టెంట్ ఇక్కడికి ఎవరు వచ్చి ఉంటారు అంటాడు. సొక్యాన్కి నా పైన డౌట్ వచ్చింది, నేను వ్యాంపైరా అని అడిగాడు అతను అంటాడు హీరో. అప్పుడు ఆమె సొక్యాన్ వేరే వాళ్ళ ప్లేస్కి వచ్చి థింగ్స్ తీసుకెళ్ళే టైప్ కాదు అంటుంది. ఎందుకు అతన్ని ఈజీగా ట్రస్ట్ చేస్తున్నా అంటాడు హీరో. అప్పుడు అసిస్టెంట్ ఫైనల్ రిహార్సల్ టైం అయింది, నేను వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతాడు. జింగాయిన్ పెర్ఫామ్ చేస్తూ ఉంటే హీరో హీరోయిన్ కూడా అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. ఆమె పెర్ఫార్మెన్స్ చూడగానే హీరోకి అతని మెమరీలో సేమ్ స్వాట్ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి గుర్తొస్తుంది. సో అతని పెర్ఫార్మెన్స్ అవ్వగానే ఆలోచిస్తూ అక్కడ నుండి డల్గా వెళ్ళిపోతాడు. హీరోయిన్ చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసా అంటుంది జింగాయిన్తో. నా పర్ఫార్మెన్స్ నీ కోసం కాదని ఆమె కోపంగా వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ ఏమో హీరోని ఫాలో అయ్యి ఆమె పెర్ఫార్మెన్స్ చూశాక కాంప్లిమెంట్ చేయకుండా వచ్చేసావేంటి అని అడుగుతాడు. అప్పుడు హీరో నేను హ్యూమన్గా ఉన్నప్పటి మెమరీలో ఒక అమ్మాయి సేమ్ స్వాట్ డ్యాన్స్ చేస్తున్నట్టు నాకు గుర్తొచ్చింది అంటాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్తో పద నిన్ను ఇంట్లో వదిలిపెట్టి వస్తాను, నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను అటెండ్ అవ్వాలి కదా అంటాడు. ఆమె హ్యాండ్ పట్టుకొని టెలిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ అతని పవర్ వర్క్ అవ్వదు. అప్పుడే అక్కడికి హీరోని చేస్తున్న ఆ గ్యాంగ్స్టర్స్ వస్తారు. వీళ్ళు ఇప్పుడే రావాలా అని నేను 3 కౌంట్ చేయగానే ఇక్కడి నుంచి రన్ చేయి అంటాడు హీరో. బట్ వాళ్ళు వచ్చి అటాక్ చేయకుండా హీరో ముందు నీల్ చేసి ప్లీజ్ మా బాస్ లాగా ఉండండి, మీలాంటి పవర్ఫుల్ పర్సన్ బాస్ అయితే వరల్డ్ మొత్తం మా చేతుల్లో పెట్టుకోవచ్చు అంటారు వాళ్ళు. హీరో నవ్వుతూ సరే గ్రేట్ అని చెప్పి పద మనం వెళ్దాం అని హీరోయిన్తో వెళ్తాడు. వాళ్ళు అతను ఫాలో అవుతుంటే నన్ను ఫాలో అవ్వొద్దని అరిచి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటూ అతని ఫేస్ పైన కర్చీఫ్ వేసి వెళ్ళిపోతాడు. అటు ఆ అటాకర్కి ఆర్డర్స్ ఇస్తున్న పర్సన్ ఆ బుక్ హీరో హీరోయిన్ ఫైట్ చేసిన వీడియో 2 చూసి అటాకర్కి మెసేజ్ చేస్తాడు. ఫస్ట్ అతన్ని కంప్లీట్ చేయని మెసేజ్ చేస్తాడు. అప్పుడు అటాకర్ బుక్ చూసావా, అతను నార్మల్ హ్యూమన్ కాదని రిప్లై ఇస్తాడు. అతను దోదోహిని మీట్ అవ్వక ముందు వరకు అతను నార్మల్ హ్యూమనే, నిన్ను చంపలేడు, బట్ నువ్వు అతన్ని చంపగలుగుతావు, అతన్ని నువ్వు చంపేస్తే నువ్వే డెవిల్ అవుతావు అని మెసేజ్ చేస్తాడు. అటాకర్ది సైకోపాత్ మైండ్ సెట్ అనమాట. సో నవ్వుతూ అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. డిఫరెంట్ ఫేస్ మాస్క్ వేసుకొని రెడీ అవుతాడు అతను. హీరో హీరోయిన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆమె ఏ టైంకి ఇంటికి రిటర్న్ వస్తావు అని అడుగుతుంది. త్వరగా వచ్చేస్తా, వచ్చి నేను ఛార్జ్ అవ్వాలి అని స్మైల్ చేస్తూ వెళ్తాడు అతను. ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో ఫౌండేషన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. అటు హీరోయిన్ ఏమో కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటే డోర్ బెల్ రింగ్ అవుతుంది. హీరో ఏమో అనుకొని ఆమె స్మైల్ చేస్తూ డోర్ తీస్తుంది. బట్ పోలీసులు వచ్చి ఉంటారు అక్కడికి. మేడం జూని మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆమెకి హ్యాండ్ కఫ్స్ వేస్తారు. హీరోయిన్ అరెస్ట్ అయిన న్యూస్ చూస్తూ సుక్మెన్ వైఫ్ ఇంతటితో ఎండ్ అవ్వలేదు కదా అని అడుగుతుంది అతన్ని. అప్పుడు సుక్మెన్ లేదు అంతా అయిపోయింది అంటాడు. సొక్యాన్ జైల్లో హీరోయిన్ని మీట్ అయ్యి నువ్వేం వరీ అవ్వద్దు, ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేసిన 48 అవర్స్లోనే నువ్వు రిలీజ్ అయిపోతావు అని తెలిసి కూడా సుక్మెన్ ఎందుకు ఇంత దూరం చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు అంటాడు. అప్పుడు ఆమె నేను అరెస్ట్ అయితే నా పబ్లిక్ ఇమేజ్ స్పాయిల్ అవుతుంది, సో నన్ను చైర్పర్సన్ క్యాండిడేట్గా సెలెక్ట్ చేసేటప్పుడు నాకు నెగిటివ్ అవుతుంది కదా, అందుకే అతను ఇలా ప్లాన్ చేశాడు, ఏం కాదులే అన్నీ వర్కౌట్ అవుతాయి అంటుంది. అటు దొగ్యోన్కి మాన్స్టర్ హంట్ స్టార్ట్ అయింది అని ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడే హీరోకి హీరోయిన్ అసిస్టెంట్ కాల్ చేసి మేడంని అరెస్ట్ చేశారు అని చెప్తుంది. సో అతను వెంటనే ఫౌండేషన్ నుండి బయటకు వస్తుంటే ఆ అటాకర్ డిఫరెంట్ ఫేస్ మాస్క్తో వచ్చి హీరోని నైఫ్తో పొడుస్తాడు. సో హీరో పడిపోతాడు. అటాకర్ మళ్ళీ లెగ్తో నైఫ్ని తొక్కుతూ ఉంటాడు. హీరో మాత్రం హీరోయిన్ గురించి వర్రీ అవుతూ దోదహి అంటూ ఐస్ క్లోజ్ చేస్తాడు. అలా ఎపిసోడ్ 7 ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.